ఇక ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ గాంధీ విషయంలో, నెహ్రూ విషయంలో తీసుకుంటూ ఉన్న నిర్ణయాలు, చేస్తూ ఉన్న వ్యాఖ్యలపై చాలా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రీసెంట్ గానే నెహ్రూ విషయంలో ప్రధాని మోదీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అది మర్చిపోకముందే ఇప్పుడు మహాత్మా గాంధీ పేరునే మర్చిపోయేలాగా కొన్ని చర్యలు తీసుకుంటూ ఉన్న పరిస్థితి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరును వికసిత్ భారత్ జీరామ్జీగా మార్చేశారు. చాలా మందికి వచ్చే డౌట్, ఎంజీ రావు గారు, అంటే మహాత్మా గాంధీ పేరును కూడా మర్చిపోయేలా భవిష్యత్ తరాలు చేసేలా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తూ ఉన్నాయనే ఆరోపణ ఉంది వాళ్ళ మీద. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది. సో వాటిని కూడా తీసేస్తారా, ఏదో ఒక రోజు ఆ నిర్ణయం కూడా తీసుకుంటారా అనే చర్చ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి. ప్రతిపక్షాలు కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏమంటారు? ఎస్ అండి, 2006లో కాంగ్రెస్ తన యొక్క అంటే స్వతంత్ర భారత చరిత్రలో ఒక అద్భుతమైన సంక్షేమ పథకం ఏదైనా వచ్చిందంటే అది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది 2006లో పార్లమెంటు చట్టం ద్వారా వచ్చింది. ఒక అద్భుతమైన చట్టం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చట్టం అనమాట. ఇది గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అనే స్కీము చైనాలో కూడా లేదు, ప్రపంచంలో అంత పెద్ద స్కీమే లేదు. ఒక అద్భుతమైన పథకం. భారతదేశ స్వతంత్ర చరిత్రలో రాజ్యాంగం ఆశించిన సంక్షేమం, సామాజిక న్యాయం అనే దృష్టితో వచ్చిన ఒక పథకం. దానికి పేరే మహాత్మా గాంధీ అని పెట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించడం అనేది గొప్ప కాదండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన జాతిపిత. మహాత్మా గాంధీ జాతిపిత. ప్రపంచమంతా మహాత్మా గాంధీని పొగుడుతుంది, మహాత్మా గాంధీని ఆయన ప్రేయర్ చేస్తుందని చెప్పొచ్చు. దానికి ఉదాహరణే ఇండియాలో G20 సమావేశం జరిగినప్పుడు ఇదే మోడీ గారి ఆధ్వర్యంలో 20 దేశాల నేతలు, అందులో అమెరికా, చైనా, గుర్తుపెట్టుకోవాలి ఎంతమంది నేతలు రాజుగారి దగ్గరికి వెళ్ళి గాంధీ దగ్గర సమాధి దగ్గరికి వెళ్ళారో మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా వచ్చిన పుతిన్ గారు కూడా గాంధీ దగ్గరికి వెళ్తారు. నెల్సన్ మండేలా, యాసర్ అరాఫత్, ఒబామా లాంటివి అయితే పూజనీయుడు మహాత్మా గాంధీ. మరి ప్రపంచమే ఆరాధిస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈయన బర్త్ అయిన అక్టోబర్ 2ని ప్రపంచ నాన్ వైలెన్స్ డేగా ప్రకటించుకుంది. మరి అలాంటి వ్యక్తి జాతిపిత పేరు ఒక పథకానికి తీసేయడం సమంజసమేనా అనేది మనం చూడాలంటే నెక్స్ట్ టార్గెట్ ఏముండొచ్చు అంటే ఏంటి అంటే ఇప్పుడు కరెన్సీ నోట్ల మీద గాంధీ సిరీస్ అనేది ఒకటి వచ్చింది. 1996 తర్వాత ఇండియాలో ఉన్న కరెన్సీ నోట్ల అన్నిటి మీద గాంధీ సిరీస్ ఉంది. అంతకుముందు అశోక చక్రం ఉంది. ఇప్పుడు చాలా మనం సోషల్ మీడియాలో చాలా పోస్టులు మనం చూస్తూ ఉంటాం. బీజేపీ ప్రేరేపిత సోషల్ మీడియా వింగ్స్ లో మనం చూస్తున్నాం. గాంధీని ఈ కరెన్సీ నోట్ల మీద తొలగించాలి, గాంధీ బదులు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పెట్టాలి, లేదా భగత్ సింగ్ పెట్టాలి, లేకపోతే అశోక చక్రం పెట్టాలి, భారత సంస్కృతిని పెట్టాలి, ఇలా వస్తూ ఉంటాయి. మరి బీజేపీ నెక్స్ట్ ఇదేనా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జాతి పితని తొలగించే ధైర్యం బీజేపీ ఎందుకు చేసింది? అది ఏం చెప్తుంది? బీజేపీ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మహాత్మా గాంధీ మేము పథకాన్ని మొత్తం చేంజ్ చేసేసాం కాబట్టి కొత్త పేరు పెట్టామని చెప్తుంది. కొత్త పేరు ఎలా ఉంది అంటే వికసిత్ భారత్ జీరామ్జీ. అంటే పథకం ఎలా ఉంది అంటే వికసిత్ భారత్ బాగానే ఉంది, RAM అనే పెట్టిన చోట అక్కడ జాగ్రత్తగా వాళ్ళు పేరు పెట్టడం జీరామ్జీ. అంటే ఏమిటండి ఇది? మహాత్మా గాంధీ పేరుని ఏ విధంగా పథకాన్ని మార్చాం మేము అంటే 100 రోజులు 125 రోజులకి చేశాం. అంతకుముందు పేమెంట్ సిస్టమ్ని 15 రోజులనే తప్పనిసరిగా పేమెంట్ సిస్టమ్ వీక్లీ వచ్చేటట్టు చేయాలి. కొన్ని రాష్ట్రాల విషయంలో 90% ఇస్తాం. ఇంకా ఒక హాలిడే ఇస్తాం, ఏది అగ్రికల్చర్ సీజన్ జరిగేటప్పుడు విండో పీరియడ్ ఇస్తాం. ఇదన్నీ కొన్ని మార్పులు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 2006లోనే ఈ MG మహాత్మా గాంధీ నరేగా పథకం వచ్చినప్పుడే రాజ్యాంగం ఏదైతే ఆశించిందో అన్ని విధాలుగా పథకం వచ్చేసింది. కొన్ని మైనర్ చేంజెస్, ఇప్పుడు బీజేపీ ప్రతిపాదించిన చేంజెస్ కంటే ఎక్కువ మైనర్ చేంజెస్ చాలా జరిగినాయి. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి ఎన్నోసార్లు చేంజ్ చేసింది. అంటే ఇప్పుడు చేంజెస్ అనేవి మహాత్మా గాంధీ పేరు పెట్టడానికి తీసేయడానికే ఇది వచ్చింది అనేది మనం నీట్గా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ 2006 మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేది రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని విధానం ప్రకారం పంచాయతీరాజ్ స్థానిక ప్రభుత్వాల ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. మహాత్మా గాంధీ పేరు ఏదో పెట్టేలేదండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మహాత్మా గాంధీ అనే ఐడియాలజీ ఉంది అక్కడ. ఇది స్థానిక ప్రభుత్వాలు, ఓకే, విలేజ్ గవర్నెన్స్ అనేది మహాత్మా గాంధీ ప్రబోధించింది.
రూరల్ ఎంప్లాయ్మెంట్ మహాత్మా గాంధీ స్వతంత్రోద్యమ సమయంలో నిర్మాణాత్మక ప్రోగ్రాంలో భాగంగా వచ్చింది. ఇది ఎన్నో దేశాలు అక్కడ అమలు చేసుకున్నాయి. తర్వాత అంబేద్కర్కి చాలా ఇష్టమైంది గాంధీయన్ ఐడియాలజీలో రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అండి. ఇలాంటివన్నిటిని ఆశించి భారత రాజ్యాంగం ప్రియాంబుల్లో చెప్పిన సోషల్ జస్టిస్, సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ నిజం చేసే ఒక అద్భుతమైన సంక్షేమ పథకానికి పర్యాయ పదమే ఇది. చైనా వచ్చి కూడా ఈ పథకాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ దేశంలో ప్రయోగించడానికి వచ్చింది. అలాంటి ఒక అద్భుతమైన పథకం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను, వరల్డ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ పొగిడిన పథకం ఇది. మరి ఇలాంటి పథకం పేరు మార్పు పూర్తిగా మార్చారంటే లేదు. ఈ పథకాన్ని తీసే సాహసం బీజేపీ కాదండి, భవిష్యత్తులో వచ్చే ఏ గవర్నమెంట్ చేయవన్నమాట. అంటే మహాత్మా గాంధీ పేరును తొలగించడానికే ఈ పథకంలో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. వచ్చిన మైనర్ మార్పులు పెద్దవి కాదు, ఇంకా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, వాటిని సవరించలేదు కూడా. మరి ఇంకా బడ్జెట్ని కూడా డబుల్ చేయాలి, అవసరాలు పెరిగిపోయినాయి రూరల్లో ఇది. ఎందుకంటే కరోనా టైంలో భారతదేశాన్ని బ్రతికించిన పథకమే ఇది. అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చిన ఇది బియ్యం పథకం, ఈ రెండే కరోనా సమయంలో భారతదేశాన్ని బతికించాయి. అంటే గాంధీ పేరుని తొలగించడానికే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే నెక్స్ట్ టార్గెట్ బీజేపీకి ఏముండొచ్చు అంటే ఒకటే, కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ పటాన్ని తొలగించే అవకాశాలు మనం ఎలక్షన్ ముందు మనం చూడబోతున్నాం అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది మొట్టమొదటి ఇనిషియేషనే, మొదటి స్టెప్ మాత్రమే. మరి ఎవరు ఫోటో పెట్టే అవకాశం ఉంది అంటే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఎలాంటి ఫోటోలు ఏం పెట్టకపోవచ్చు, కానీ గాంధీ స్థానంలోకి అంతకు ముందున్న అశోక చక్ర అలాంటి సింబల్స్ ని భారతదేశం లోటస్ కానీ భారతదేశం భరతమాత ఫోటోను కానీ ఈ కరెన్సీ నోట్ల మీద పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనం కొన్ని ఇవి విశ్లేషణాత్మకంగా మనం చెప్పుకోవచ్చు.